హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక స్పెషల్ గుడ్డు పులుసు. గుడ్డు పులుసే స్పెషలా అని అనుకుంటున్నారా? ఇది మామూలు గుడ్డు పులుసు కాదు. మినపొడియాలతో గుడ్డు పులుసు. ఇవి లాస్ట్ ఇయర్ ఒడియాలు. సంవత్సరం పాటు నిలవుండే ఈ చిట్టి మినపొడియాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మినపొడియాలు గుడ్డు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? చానా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈ కమ్మటి పులుసు రెడీ అయిపోతుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒడియాల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకొచ్చేంత వరకు వేపుకొని పక్కనుంచుకోవాలి. ఈ ఒడియాల్ని మామూలుగా ఇలా పులుసుకో, కూరకో కాకుండా పప్పులో, సాంబార్‌లో నంచుకోవడానికి చానా బావుంటాయి. అలా వేపుకునేటప్పుడైతే నేతిలో వేపుకుంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మనం పులుసు పెట్టుకుంటున్నాం కదా! సో, మామూలుగానే నూనెలో వేసి ఒడియాలేయించుకున్న తర్వాత అదే నూనెలో అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. అయి వేగిన తర్వాత ఓ పెద్ద ఉల్లిపాయని సన్నగా తరుక్కుని వాటిల్ని కూడా కొంచెం మెత్తబడేంత వరకు వేపుకోవాలి. అవిలా వేగుతూ ఉండగా అందులో ఒక 2 రెమ్మల ఫ్రెష్ కరివేపాకును కూడా వేసి వేపుకోవాలి. ఇవిలా వేగుతూ ఉండగా ఇందులో 2 పెద్ద సైజ్ టమాటోల్ని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటోలు మగ్గేంత వరకు కూడా అప్పుడప్పుడు మూత పెట్టుకుని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టమాటోలు త్వరగా మగ్గడానికి మూత పెట్టుకునే ముందే పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుని తర్వాత మూత పెట్టుకుందాం. ఈ స్టేజ్‌లో 2 స్పూన్ల కారం కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను కారం ఏసాను గానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. కారం వేసి బాగా కలుపుకొని నూనె కొంచెం పైకి తేలిన తర్వాత ఓ పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసంని వేసి బాగా మరగనివ్వాలి. ఈ పులుసు ఇలా మరుగుతూ ఉండగా మనం ఎగ్స్‌ని బాయిల్ చేసి ఆ పెంకుతో ఇలా ఎగ్‌కి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే పులుసులో ఉండే ఆ ఫ్లేవర్ అంతా ఎగ్‌లోకి వెళ్తుంది. చూడండి, ఇలా మరుగుతున్న స్టేజ్‌లో మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా పులుసులోకి వేసేసుకోవాలి. ఎగ్స్‌తో పాటే మనం స్టార్టింగ్‌లో ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా మినపొడియాలు, ఆ మినపొడియాలను కూడా వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఈ పులుసు పెట్టుకున్న వెంటనే తినడం కన్నా ఒక్క గంట పాటు దాన్నలా వదిలేస్తే మినపొడియాల్లోకి పులుసు ఫ్లేవర్స్ అన్నీ వెళ్ళి మెత్తగా ఒడియన్ చాలా టేస్టీగా తయారవుతుంది. సో, ఒకవేళ మీరు లంచ్‌కి ప్రిపేర్ చేయాలనుకున్నా, డిన్నర్‌కి ప్రిపేర్ చేయాలనుకున్నా ఒక 1 అవర్ రెస్టింగ్ టైమ్‌ని మైండ్‌లో పెట్టుకొని ప్రిపేర్ చేసుకోండి. చూడండి పులుసు ఎంత చక్కగా ఉడుకుతుందో. చూస్తేనే నోరు ఊరుతుంది కదూ! ఈ పులుసులో ఇంకొక స్పెషాలిటీ డ్రైడ్ కొరియాండర్ అదేనండి కొత్తిమీర. మాకు ఫ్రెష్‌గా కొన్నిసార్లు కొత్తిమీర, పుదీనా లాంటివి దొరకవు. అలా ఫ్రెష్‌గా దొరికినప్పుడు మేము డ్రై చేసి ఉంచుకుంటాం. అలా డ్రై చేసిందే ఈ కొత్తిమీర కూడా. ఎలా డ్రై చేసుకోవాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్‌గా ఒక వీడియోలో చేసి చూపిస్తాను. ఫ్రెష్‌గా దొరికితే చివర్లో ఫ్రెష్ కొత్తిమీరే వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకుంటే మన పులుసు కొంచెం చిక్కబడుతుంది. ఒడియాల్లోకి ఆ పులుసంతా కూడా ఫ్లేవర్ దిగి మంచి రుచికరమైన కోడిగుడ్లు, మినపొడియాల పులుసు రెడీ అవుతుంది. ఇదైతే మా నెల్లూరు సైడ్ ఒక ప్రత్యేకమైన డిష్ అని చెప్పుకోవచ్చు. మరి మిగతా ఊర్లలో చేస్తారో లేదో నాకు తెలీదు గానీ, మా ఊర్లో మాత్రం ఇది స్పెషల్ అండోయ్! వేడి వేడి అన్నంలో కొంచెం పులుసేసుకొని తింటే ఎక్సలెంట్‌గా ఉంటుంది. నోరూరుతుంది కదూ! మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ ఒడియాలు పెట్టుకోవడం కూడా చానా సులువు. ఒకే ఒక్క రోజు పని అంతే. ఒకవేళ ఒడియాలున్నోళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసేయండి. ఒడియాలు ఇంకా పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళైతే ఎదురు చూస్తూ ఉండండి. ఒడియాల రెసిపీ కూడా వచ్చేస్తుంది మీ వరకు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. నిశ్చలాస్ కిచెన్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ నిశ్చలాస్ కిచెన్. బై ఎవ్రీవన్.